ఈరోజు బాపట్ల నియోజకవర్గానికి వచ్చేసాము. అయితే ఎందుకంటే ఎప్పటినుంచో ప్రజాసేవల్లో ఉంటూ ప్రజల్లో మమేకమవుతూ నాకు ఒక ఎమ్మెల్యే పదవే కాదు, అది నాకు వాటి మీద అంత ఆశలు కానీ నేను ప్రజలకు సేవ చేయడమే నా ముఖ్య ఉద్దేశము. తెలుగుదేశం పార్టీయే దానికి కట్టుబడి ఉండడం, తెలుగుదేశం పార్టీ చెప్పిన విధంగా ప్రజలకు సేవ చేయడమే నా ముఖ్య ఉద్దేశం అంటూ ప్రజల్లో బాపట్లలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ గారితో ఈరోజు టీడీపీ ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇదే కాకుండా చారిటబుల్ ట్రస్ట్ కూడా ఉంది. ఎంతోమంది నిరుపేదలకి అంటే చదువుకునే వాళ్ళకి కానీ కొంతమంది ఉపాధి లేని వాళ్ళకి కానీ ఎంతోమందికి చేతికి ఎముక లేకుండా సహాయం చేసిన గొప్ప వ్యక్తి వేగేసి నరేంద్ర వర్మ గారితో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, మిమ్మల్ని చాలాసార్లు అయితే 2 times ఇంటర్వ్యూ చేశాను, కానీ ఇది ఎలక్షన్ టైము, చాలా కీలకమైన సమయము కాబట్టి నేను ఇప్పుడున్న ఈ రాజకీయాల మీద అయితే మాత్రం ఇంటర్వ్యూ చేయాలని అనుకుంటున్నాను. అసలు బాపట్ల నియోజకవర్గంలో వేగేసి నరేంద్ర వర్మకి ఎమ్మెల్యే టికెట్ ఉందా లేదా? మొన్న December 9 కాకుండా అంతకుముందు December 9 అంటే సుమారుగా 2 నెలలు అంటే 14 నెలల క్రితమే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇక్కడ ఇదేం కర్మ రాష్ట్రానికి అనే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆయనే పబ్లిక్లో అనౌన్స్ చేశారు. ఏమని? వర్మ గారికి నాయకత్వం అప్పచెబుతున్నాను, ఇన్ఛార్జ్ ఇక్కడ పెట్టా, ఆయన అండర్లో పనిచేయండి, ఆయన గెలిపించి తీసుకొచ్చే బాధ్యత మీది, మీరు గెలిపిస్తారా లేదా అని మళ్ళీ ప్రశ్నలు కూడా అడగటం జరిగింది. ఆ రోజే ఆయన అనౌన్స్ చేసేసారు. అరేంజ్ చేశారు. అంటే బాబు గారి విషయంలో ఎలా ఉంటుందంటే రేపు నామినేషన్ వేస్తున్న సమయంలో కూడా బాబు గారి పేర్లు మార్చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మరి అలాంటి ఏమన్నా ఎదురయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ నడుస్తున్నాయి అనేది కూడా వినబడుతుంది. అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకు ఉండదంటే ఈ కాన్స్టిట్యున్సీ 2015 నుంచి పార్టీని కాపాడుకోవటం, ప్రజల్లోకి వెళ్ళటం, ఇక్కడ సమస్యలు తెలుసుకోవటం, స్థానికుడిగా నేను చాలా వర్క్ చేశాను. పార్టీని ఏకతాటి మీద తీసుకురావటం దగ్గర నుంచి ప్రజల్లో మమేకమయ్యి చాలా విషయాల్లో క్లీన్గా చాలా స్పష్టంగా వర్క్ చేశాను. ఏమేమి వర్క్ చేశారు? ప్రజలకి సమస్యల మీద ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని గుర్తించడమే కాకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటం, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 3 కార్యాలయాలు ఏర్పాటు చేయటం, ప్రతి మండలంలో 3 కార్యాలయాలు ఏర్పాటు చేయటం, అందరినీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాలు, జిల్లా వైడు ఇక్కడ ఎవరెవరిని ఎన్నుకోవాలి అనేది ఒక స్ట్రక్చర్ని, తెలుగుదేశం స్ట్రక్చర్ మొత్తం నేనే క్రియేట్ చేశాను. అది చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నాకు ఇన్ఛార్జిగా సుమారుగా 4 సంవత్సరాలు పైన అయిపోయింది ఇన్ఛార్జ్ ఇచ్చి. అప్పటి నుంచి చేయటమే కాకుండా అంతకుముందు పార్టీలోనే ఇన్ఛార్జి లేనప్పుడు కూడా నేను పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయటమే కాకుండా జనాల్లో మమేకమయ్యి ఇక్కడ స్థితిగతులన్నీ తెలుసుకుంటాం. టిక్కెట్ బీఫాము వస్తుంది రాదు అనేది చంద్రబాబు నాయుడు గారు లేదంటే నరేంద్ర వర్మ కాదండి నిర్ణయించేది. చంద్రబాబు నాయుడు గారికి అన్ని రకాలుగా ఎనాలిసిస్, అన్ని రకాల సర్వేలు, అన్ని రకాల ప్రజాభిప్రాయాలు తీసుకుని నా మెంటాలిటీ తెలుగుదేశానికి కరెక్ట్గా నరేంద్ర ఫిట్ అవుతాడా లేదా అనే కోణంలో అన్నీ చూసుకుని చంద్రబాబు నాయుడు గారు నన్ను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేయటానికి ఎందుకంటే బీఫామ్ ఆయన సెలెక్ట్ చేసినా కూడా ఎలక్ట్ చేయాల్సింది ప్రజలు. ఆ ఎలక్ట్ చేసే ప్రజల్ని అడుగుతారు ఈ క్యాండిడేట్ సరైనోడా కాదా అని. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మీదే ఎవరికైనా ఉంటాయి. పని చేసే ముసుగులో, ప్రయత్నం చేసే ముసుగులో చాలామంది వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా తెలుగుదేశం పార్టీని ఇక్కడ కాపాడుకోవటం, గెలిపించే బాధ్యత నా మీద అన్నీ ఆలోచించి అప్పుడే పెట్టారు. ఈ మధ్య ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అందులో కూడా బాగుందనే ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం వర్గాల నుంచి నాకు తెలియజేయటం జరిగింది. మొన్న వరదల నిమిత్తం బాపట్ల వచ్చినప్పుడు బాపట్ల పార్టీ ఆఫీస్లో బాబు గారు
బస్సులో ఒక రాత్రి ఇక్కడ బస్సు వేయటం జరిగింది. మర్నాడు క్యాడర్తో ఆయనే మాట్లాడటం జరిగింది. అది జరిగి మొన్న December 9, 2 months క్రితం. పోయినసారి December 9 పబ్లిక్లో అదే బాపట్ల అనౌన్స్ చేశారు. మొన్న December 9 మరలా మీకు మంచి క్యాండిడేట్ని ఇచ్చేసా, మీరు గెలిపించుకు తీసుకురావాలి వర్మ నాయకత్వంలో మీరు అందరూ పనిచేయాలి, జాగ్రత్త, ఎవరు లోట్లు ఎవరు ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద ఒక రివ్యూ నిర్వహించారు. దశ రాబోయే ప్రభుత్వాన్ని మనం బాపట్ల సీట్ రావాలంటే మీరందరూ ఏం చేయాలి అనే విషయాలు నా సమక్షంలోనే ఉన్న టీం అందరికీ కూడా, ఎవరైతే సమన్వయ కమిటీ ప్రెసిడెంట్లు క్లస్టర్ మెయిన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆయన దశ నిర్దేశం చేయడం జరిగింది. ప్రజల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇక్కడ బీఫామ్ గురించి నాకు ఎటువంటి చిన్న ఆలోచన కూడా లేదు. గెలుపు మీదే మనసు పెట్టా. ఇప్పుడు గెలుపు కాదు, మెజారిటీ మీద మనసు పెట్టి పనిచేస్తున్నా. మరి వేగేసి నరేంద్ర వర్మ గారికి రాజకీయ బలం అండ్ డబ్బు బలం రెండు ఉన్నాయంటారా? డబ్బు బలం రాజకీయ బలం ఉన్నాయంటారా అని నన్ను ప్రశ్నించకుండా మీరు వెళ్ళి ప్రజల్ని ప్రశ్నించండి, వాళ్ళు చెబుతారు ఏ బలం ఉంది ఏ బలం లేదు. నా దగ్గర డబ్బు ఉంది లేకపోతే నా ప్రజల బలం ఉందని నేను చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్టే కాదు. అది మీరు ప్రశ్న వాళ్ళని అడగాలి. ఎందుకంటే మీరు వీటిని రాజకీయం తట్టుకునేది మీరు, రూపాయి పెట్టేది మీరు. అది మీ దగ్గర ఉన్నదన్న తెలుసుకున్నప్పుడే మేము ప్రజల్ని ఆయన పెట్టగలరా అనేది మేము అడుగుతాము. అసలు మీరు ముందుకు వెళ్ళగలరా అనేది ముఖ్యంగా మీ నుంచి మాకు సమాధానం రావాలి కదా. ముందుకు వెళ్ళడానికి సిద్ధమయ్యే 4 ఏళ్ల క్రితం నేను ఇన్ఛార్జిగా తీసుకున్నా. పార్టీని గెలిపించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. డబ్బుతో రాజకీయాలు అవ్వవు, డబ్బు లేనిది రాజకీయాలు అవ్వవు. ఈ రెండింటి మధ్య ఒక రేఖ ఉంటుంది. అది కష్టపడటం, మంచితనం, ఎదుటోళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించటం, తెలుగుదేశం పార్టీలో ఉన్న శ్రేణులందరినీ ఒక చోటకి తీసుకురావటం, కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం నేను సారథ్యం తీసుకుంటున్నానే కానీ అందరూ ఈ విజయంలో పార్ట్నర్సే, అందులో ఏం అనుమానం లేదు. ఇక డబ్బు అంటారా, నాకున్న దాన్ని బట్టి నాకున్న ఎక్కడ ఏం అవసరమో దాని ఎన్నికల నిబంధనల మేరకు నేను పెట్టడానికి సిద్ధంగానే ఉన్నా, అందులో అనుమానం. ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఈసారి ఇక్కడ అభ్యర్థి మారేటట్టు ఉన్నారు. ఎందుకంటే వేగేసిన నరేంద్ర వర్మ ఎప్పటి నుంచో అధికారంలో టీడీపీలో ఉన్న అధికారం కోసం ప్రజల్లో గట్టిగా వెళ్తున్నారు, ప్రజా సమస్యల మీద వెళ్తున్నారు. ఆయన డబ్బు బలం కూడా గట్టిగా ఉంది. ఆయన్ని ఈసారి అయితే గెలిచే విధంగా ఉన్నారు. ఆయన్ని ఢీ కొట్టాలంటే వైసీపీలో కీలకమైన వ్యక్తిని మాత్రమే ఇక్కడ పంపించాలి అని అనుకుంటున్నారు. ఏమోనండి, నాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మేరకు ఇక్కడ కోన రఘుపతి గారే పోటీ చేస్తారు అని తెలిసింది ప్రజల ద్వారా. బయటికి వెళ్ళినప్పుడు ఎవరో చెప్పడం ద్వారా వైసీపీలో అంతర్గత విషయాలు కానీ వైసీపీకి సంబంధించిన టిక్కెట్లు ఎవరు తెచ్చుకుంటారని కానీ నేను ఆలోచించను. నాకు అవసరం లేదు. ఎవరో అభ్యర్థి అయినా నేను ఓడించడానికి నా ప్రయత్నం చేసే వ్యక్తినే కానీ ఎదుటి వాళ్ళు ఎవరు వస్తారు ఏంటి అని నేను భయపడటం, వెనక్కి తిరిగి పారిపోవటం అనే తత్వం మాకు లేదు. మా హక్కర్లో ఎదుటి వాళ్ళు ఎవరైనా ఏంటి, మేము పనిచేయటం, వాళ్ళని ఓడించడం, తెలుగుదేశం పార్టీని గెలిపించడం. మేము గెలిచామంటే వాళ్ళని వాడాలి. ఆ యాంగిల్లో వెళ్తాను కానీ అది కోన రఘుపతి గారా వేరే ఎవరి నుంచి తీసుకొచ్చి వేరే వ్యక్తులను పెడతారా అనేది నాకెందుకండి. ప్రజలు ఆలోచించాలి, అది నేను ఆలోచించనండి. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, మమేకమే ప్రతిసారి ఎక్కువగా నరేంద్ర వర్మ గారు ప్రజల్లోనే ఉంటున్నారని వినిపిస్తుంది. అసలు ఈ వైసీపీలో సమస్యల మీద ప్రజలు ఏం చెబుతున్నారు మీకు? ప్రజలు ఒక మంచి నాయకుడు కావాలని చెబుతున్నారు, అవినీతి లేని నాయకుడు కావాలి అని అడుగుతున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఇక్కడ అవినీతి చాలా స్పష్టంగా జరిగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఇసుక దోపిడీలు కానించి జగనన్న కాలనీలో పొలాలు తక్కువ రేట్లకి రైతుల దగ్గర తీసుకుని గవర్నమెంట్కి చాలా ఎక్కువ రేట్లకు అమ్ముకుని ఆ మధ్యలో ఉన్న మార్జిన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు పందికొక్కులాగా తినేశారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అవినీతి ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు.
5 నుంచి 10 లక్షల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ కన్వర్షన్ విషయంలో ఎవరు రియల్ ఎస్టేట్ వేయాలన్నా ఇక్కడ ప్రజాప్రతినిధులకి డబ్బులు ఇవ్వాలి. అట్లా ఇక్కడ ఒక బాపట్లే కదండి, త్రూఅవుట్ ఆంధ్రాలో ఈసారి అవినీతి మరీ అంగుళానికి అవినీతి పెరిగిపోయింది. ఇలా ఇక్కడ ప్రజాప్రతినిధులు చాలా హెవీగా ప్రజల నుంచి డబ్బులు లాగేశారు. ఇటు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి, అటు జగనన్న కాలనీ ద్వారా ప్రభుత్వం మనీ నుంచి, ఇటేమో మైనింగ్ యాంగిల్లో ఇసుక అమ్ముకున్నారు. ఇసుక అంటే ఈరోజు బంగారంతో సమానంలాగా ఉంది ఆ ఇసుక. నిబంధనల ప్రకారం ఒక 6 మీటర్ల దగ్గర నుంచి 10 మీటర్లు తీయాల్సి వస్తే దగ్గరగా 20 మీటర్ల నుంచి 25 మీటర్లు, అంటే సుమారుగా 50-60 అడుగులు, 60-70 అడుగులు తీశారు. చాలా దారుణమైన విషయం ఇది. నేను అది సెబ్ అధికారులకు కూడా తెలియజేయటం జరిగింది. అక్కడికి మనం ఏమి చేసినా సరే అదేదో చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లుగా అయిపోయింది. అధికారులు కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. అధికారులతో ఉన్న ప్రాబ్లం, వాళ్ళ సిన్సియర్ అయినా కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళని పనిచేయించట్లా, భయపెడుతున్నాయి. అదేమంటే ట్రాన్స్ఫర్ అంటాయి, లేదంటే సస్పెన్షన్ అంటాయి. అలా ఆ పైన ఉండే రాజకీయ ఒత్తిడి వల్ల కింద వాళ్ళు కూడా ఏమి చేయలేని పరిస్థితి. వాస్తవంగా అధికారులు చాలామంది మంచివాళ్ళు ఉంటారండి. ఇది ఇప్పుడున్న ప్రభుత్వ పరిస్థితి. మీరు రేపటి రోజున ఇక్కడ గెలిస్తే, ఎందుకంటే గెలుపు మీకే అనే విధంగా కూడా ఉంది, గెలిస్తే మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో నష్టం జరిగింది అంటున్నారు, అసలు ప్రజలకు ఏం మేలు చేయాలని అనుకుంటున్నారు? మీరు 10 మందిని అడగండి, లేకపోతే 25 మంది దగ్గర పర్సనల్గా అడగండి. అందులో 20 మంది ఫేవర్గా చెప్పకపోతే నేను ఇక్కడ వేస్ట్. అంటే మీరు ఎవరిని అడుగుతారు అని నాకు తెలియదు కదా. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక తెల్లని పేపర్ మీద ఒక నల్ల మచ్చ పెట్టామనుకోండి, ఆ మచ్చే కనపడుతుంది, కానీ ఎక్కువ ప్లేస్ ఏముంది, మొత్తం వైటే ఉంటుంది. కానీ ఆ నల్ల మచ్చనే మనం హైలైట్ చేస్తున్నాం. ఆ నల్ల మచ్చ చెడు లాంటిది, కానీ మొత్తం వైట్ అనేది ఎక్కువ ఉంది. చెడు అనేది కొంచెం ఉన్నా కూడా వెరీ బిగ్ ఎక్స్పోజ్. మంచితనం ఎక్కువ ఉంటానే ఉంటుంది మనతో. పేదోడు బాగుండాలండి. రాజకీయాల్లో ఏ పార్టీలు వచ్చినా ఏం చేసినా పేదలను కాపాడే పరిస్థితి రాజకీయ నాయకులకు ఉండాలి. రాజకీయ నాయకుడు అంటే ఎవరండి? ప్రజాసేవకుడు. ప్రజాసేవకుడు అనేవాడే రాజకీయాల్లో రావాలి. రాజకీయం అంటేనే నా దృష్టిలో ప్రజాసేవ, ప్రజలకి సేవ చేయటం. కాకపోతే ఒక సేవకుడు ప్రజాసేవగా మారాలంటే ప్రజల అండదండలు కావాలి. సేవ చేయటానికి నా ఓన్ మనీ, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నా ఇష్టమైనట్టుగా సహాయం చేస్తా. అదే ప్రజాసేవ అయితే ప్రజల డబ్బులతో ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకి సేవ చేయాలి. ప్రజల డబ్బులతో కొన్ని వందల మందికి, వేల మందికి సేవ చేసే అదృష్టం ప్రజాసేవలో దొరుకుతుంది. అటువంటి ప్రజాసేవ చేయటానికి నేను వచ్చాను. సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాపట్లలో ఈసారి గెలిచి తీరతాం అని ఘంటాపదంగా నేను చెప్పగలుగుతా. అందులో ఏమాత్రం అనుమానం ఒక రవ్వంత కూడా నాకు లేదు. దానికి నేను పడిన కష్టం, నేను మాట్లాడే విధానం, నాకు 10 మందికి స్నేహం చేయటం, 10 మందికి సహాయం చేయటం, ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం, నన్ను నేను ఒక మంచి నాయకుడిగా ముందుకెళ్ళటం కోసం ఇచ్చే ప్రజెంటేషన్స్ పాతయి ఇవన్నీ నన్ను గెలిపిస్తాయని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. కానీ ఇక్కడ ఇది కాంగ్రెస్ స్వరూపం, ఇది వైసీపీకి గత 4 సార్లు నుంచి గెలిచిన కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో నేను గెలవటం అనేది నాకు చాలా ముఖ్యం. ఇటువంటి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాక వేరే నాయకులు మాకు కావాలి అని వచ్చినా కూడా
చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధంగా లేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, నరేంద్ర వర్మ గారికి ఇక్కడ బీసీలు ఎస్టీ ఎస్సీలు సపోర్ట్ ఉందంటారా? బీసీల సపోర్ట్ బాగుంది, ఎస్సీ ఎస్టీలు అనేది చాలా బాగుంది సపోర్టు. ఎందుకంటే నేను ఓట్ల కోసం స్నేహాలు చేయలేదండి, ఓట్ల కోసం గ్రాండ్ క్రిస్మస్లు పెట్టాల, ఓట్ల కోసం దేవుడి మాటలు చెప్పాల. నేనే సహాయం చేసినా ఓట్లకి లింక్ పెట్టను. సహాయంగా ఉండాలి, దేవుడిని మనస్ఫూర్తి పూజించాలి. మనం ప్రభువు గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రభు బిడ్డగా మనం మాట్లాడాలి. అందరికీ ప్రభువు యేసయ్య. ఆ యాంగిల్లోనే నేను వెళ్తున్నాను. కానీ ఎక్కడా కూడా మీరు గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో కానీ ఆఖరికి ప్రార్థనా మందిరాల్లో కానీ ఎక్కడా కూడా నాకు ఓట్లు వేయమని నేను ఎప్పుడూ అడగల. ఓట్లు వేయమని ఎప్పుడైతే ప్రతి ఇంటికి వెళ్ళా, చేతులు పట్టుకున్నా, ఒక్కసారి సహాయం చేయండి, నిజాయితీగా పనిచేస్తా, మీ సహాయం మీ ఆశీస్సులు కావాలి అని ఒక అక్కకి తమ్ముళ్ళలాగా, ఒక చెల్లెలికి అన్నలాగా, ఒక అవ్వకి మనవళ్ళలాగా, ఒక తల్లికి కొడుకులాగా నేను 73,400 ఇళ్ళకి తిరిగే కార్యక్రమం 8 నెలల క్రితం స్టార్ట్ చేస్తే 9 నెలల క్రితం మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఈ జైలు పాలైనప్పుడు మా నాయకుడు లోపల ఉంటే మేము ఏం చేయకూడదని మేము ఆగిపోయాం. మా నాయకుడు బయటకు వచ్చాం, మళ్ళీ బిగిన్ చేసాం. రాబోయే 10 రోజుల్లో పూర్తయిపోతూ ఉంది. 73,600 హౌస్లు తిరుగుతున్నాం. ఇప్పటికే నేను కొన్ని 65,000 నుంచి 70,000 మంది లేడీస్ని కలిసి చేతులు పట్టుకుని మాట్లాడటం జరిగింది. నేను చేసే పనే నాకు శ్రీరామ రక్ష, నేను చేసే పనే ఆ ప్రభువు నుంచి నాకు ఆశీస్సులు అందుతాయి, నేను చేసే పనే అల్లా నాతో ఎప్పుడు ఉంటారు అని నేను ఇలా సర్వమతాలు అనే తేడా లేకుండా నేనే మతం అనేది నన్ను నేను గౌరవించుకోవటమే కానీ ఎదుటివాళ్ళని ఎప్పుడు కూడా నన్ను నేను ప్రేమించుకోవటం, ఎదుటివాళ్ళని ఎప్పుడు మర్యాదగా చూస్తాం నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు. ఎనీవే బాగా జరుగుతున్నది, బాగుంది చాలా. కొంతమంది బీసీ సంఘం నాయకులతో మాట్లాడుతుంటే మీరు ఏ పార్టీకి సపోర్ట్గా ఉంటారంటే, మాకు పెద్ద పీఠం వేసింది జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సీట్ల దగ్గర నుంచి ఇక్కడ మొత్తం ఉన్న పదవులతో సహా 50% వరకు మాకు పదవులు అందజేసి మాకు ఒక బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్ అని నిలబెట్టి ఈ రోజున మమ్మల్ని ఏరాన దగ్గర నుంచి ఏమండే స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు మాత్రమే మేము సపోర్ట్గా ఉంటామని కొంతమంది బీసీ సంఘం నాయకులు అంటున్నారు. మీకు కలిసిన బీసీ సంఘం నాయకులు అలా ఉన్నారేమో, మాతో ఉన్న బీసీ సంఘ నాయకులు మాత్రం వేరే విధంగా ఉన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చే పోయినసారి కొన్ని ఓట్లు వేసిన మాట వాస్తవం అండి. ఆ వర్గం ఈ వర్గం అనేది సంబంధం లేకుండా, వ్యవసాయదారుడు కూలి చేసేవాడు అనే సంబంధం లేకుండా, కార్మికుడు కర్షకుడు అనే సంబంధం లేకుండా, అటు ఇండియన్ ఆర్మీలో ఉన్న సైనికుల దగ్గర నుంచి ఇక్కడ వ్యవసాయం చేసే రైతుల వరకు, రిక్షా తొక్కునే రిక్షా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ట్రక్స్ నడిపే డ్రైవర్ల వరకు, అలాగే చేతి వృత్తులు సంబంధించి ఎవరైనా కూడా అన్ని రంగాల్లో బీసీలు ఉన్నారు. బీసీలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండదండలు. ఒక్కసారి అవకాశం ఏమంటే బీసీలు లాస్ట్ టైం కొంచెం స్ప్లిట్ అయినమాట వాస్తవం. కానీ ఈరోజు అట్లా లేదు గ్రౌండ్. మాకు సంబంధించిన ఇక్కడ బీసీలు ఎవరైతే ఉన్నారో సుమారు మా బీసీలు 60,000 మంది ఉన్నారు. 12 నుంచి 13 కులాలు 60,000 మంది. 60,000 మందిలో 50,000 పోలవుతాయి. 50,000లో 40,000 బీసీలు తెలుగుదేశానికి ఓట్లేసే పరిస్థితి ఈరోజు మేము గమనించాం. అంతేకాకుండా అందరూ కూడా సపోర్ట్ చేస్తాము అనే చెబుతున్నారే ఎందుకు వేస్తారండి? ఒక అవినీతిపరుడికి, ఒక లంచగుండి అతనికి ఎదుటోడికి ధైర్యం చెప్పాల్సినప్పుడు చెప్పకుండా, సహాయం చేయాల్సినప్పుడు చేయకుండా, వాళ్ళ కడుపులు నింపుకోవటం, వాళ్ళ ఆస్తులను పెంచుకోవటం, వాళ్ళ పరపతి పెంచుకోవటం, పోలీసులను అదుపులో తీసుకుని సెల్యూట్లు చేయించుకునే మనుషులకి ఎందుకు ఓట్లేస్తారు? వాళ్ళ మీద చేసి నేనున్నానని ధైర్యం చెప్పే నాయకులకి చేతులు అందిస్తారు. కానీ ఇక వైసీపీ పాలసీలు ఏంటి, ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి పాలసీలు ఏంటి, ఇవన్నీ బేరీ చేసుకోకుండా ఎవరు ఈరోజు అంత తిక్కలతనంగా ప్రజలు లేరండి. ప్రజలు ఎప్పుడైనా దేవుళ్ళే.
అందులో ఏం అనుమానం లేదు. అసలు చంద్రబాబు నాయుడు బీసీలకు ఏం చేశారు 2014 నుంచి ఇప్పటి వరకు? ఏదైనా కొన్ని ఏం చేశారు అన్నవి కొన్ని చెప్పండి పోనీ. బీసీలకి ఏం చేశారు అన్న విషయంలో బీసీ సప్లాన్ నిధులు ఇప్పుడు వీళ్ళు రద్దు చేశారు. ఆయన కదా బీసీలకి చేసింది. 24% బీసీలకి రిజర్వేషన్ తగ్గించారు. దానివల్ల 16,032 మందికి ఒక నాయకుడు అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టాడు. రాజకీయంగా ఎలా తీసుకెళ్తున్నారు? బీసీలని ముందలు తీసుకెళ్లాల్సిన పార్టీ మరి రిజర్వేషన్లు బీసీలకి ఎందుకు తగ్గించింది? 24% ఎందుకు వచ్చింది? దానికి కారణం ఏంటి? జనాభాలో సగం మంది బీసీలు ఉంటే 51-52% సుమారు బీసీలు ఉంటే మరి బీసీలకి 36% ఉండాల్సింది అంతే కదా, 36గా 36% ఉండాల్సింది 24కి ఎందుకు తగ్గించారు? ఆ ఒక్కటి చాలదండి. పోనీ ప్రభుత్వంలో ఎవరికన్నా బీసీలకి మంచి పదవులు ఇచ్చారా? వైస్ ఛాన్సలర్స్ పోయినసారి 16 మంది మన 16 ఉన్నాయి. మనం బీసీలకి 9 మందికి వైస్ ఛాన్సలర్గా ఇచ్చాం. ఇప్పుడు బీసీ వైస్ ఛాన్సలర్గా ఉంది ఓన్లీ 1 ఈ గవర్నమెంట్లో. అందరు రెడ్డీస్గా మారిపోయారు. ఏంటి కారణం? అసలు టీడీపీ అసలు ఏం చేసింది? బీసీలకి ఏమైనా పదవులు ఇచ్చారా టీడీపీలో ఉన్నప్పుడు? అదేగా అప్పుడు చెప్పానుగా. ఏం పదవులు ఇచ్చారు? ఒక అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వీళ్ళు తప్ప అసలు పదవులు ఎక్కడ ఇచ్చారు? ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీసీలకి పెద్దపీఠంగా మేము ఇన్ని పదవులు ఇచ్చామని చెప్పుకోవడానికి ఏమున్నాయి? ఒకటి కాదండి, అవి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. గంటలు మాట్లాడాలి బీసీల గురించి. బీసీలకు వెన్నుముకే తెలుగుదేశం పార్టీ. బీసీలను ప్రేమించే పార్టీయే తెలుగుదేశం పార్టీ, అది అందరికీ తెలుసు. బీసీలను ఓటు బ్యాంకుగా చూసి ఎలక్షన్ ముందు బీసీ కావాలి, బీసీలే మాకు ముఖ్యమని ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు వేస్తున్న జగన్ నాటకం ఇదంతా బీసీలు ఓటు బ్యాంక్ అనే చూస్తున్నారని బీసీ సంఘ నాయకులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలు పోని ఈ గవర్నమెంట్ కాదు, మీకు మేము గుర్తుకు రాలేదా, చేయలేదా, ఏం చేసావు, మాకు పదవి ఇచ్చావా, ఏం చేసావు నిలదీస్తున్నారు. నిలదీసే వాళ్ళందరూ వైసీపీలో ఉన్న బీసీలమ్మా. ఈరోజు బీసీలు జైహో బీసీలో మేము చాలా మీటింగులు పెట్టాం మొన్న. అవి చాలా విషయాలు జైహో బీసీలో చెప్పగలిగాం. జైహో బీసీ అంట మా తెలుగుదేశం పార్టీ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి మండలంలో మీటింగులు పెడితే పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అక్కడ బీసీ కింద ముందర ఎన్ని కార్యక్రమాలు చేసాం, ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నామని మనం తెలియజేశాం. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఒక పొలిటికల్దే చెప్పా, యూనివర్సిటీలు చెప్పా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ఒక్క బీసీల గురించి మాట్లాడటమే కాదు, అన్ని రంగాలు మా బాపట్ల గురించి నేను కాన్సన్ట్రేషన్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే చాలా హాట్ టాపిక్గా మారింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక పార్టీల గురించి అయితే మాట్లాడచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ గెలుస్తుంది. కానీ ఇక్కడ కమ్మ రెడ్డి ఎవరు గెలుస్తారనే విధంగా ఒక కమ్యూనిటీ పరంగా ఉంది ఈ రాజకీయం. బాపట్లనా? మొత్తం నేను టోటల్ రాజకీయంగా మాట్లాడుతున్నా. బాపట్ల అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, నేను టోటల్ రాజకీయం గురించి మాట్లాడుతున్నా. అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించారు పార్టీని కాబట్టి ఇది కమ్మవారి పార్టీ అనుకోవటం. కానీ దీనికి ఎవరు అండదండలు ఉన్నారు? ఈరోజు ఎన్టీఆర్ మదిలో నుంచి పుట్టిన పార్టీ, అందరూ మెచ్చిన పార్టీ, బీసీలకి నచ్చిన పార్టీ. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, కార్మికులు, కర్షకులు, ముస్లిం మైనార్టీలు ఎంతోమంది ఈ పార్టీలో ఉన్నారు. కానీ ఇప్పుడు మేము 43 ఏళ్ళ చరిత్ర, అందులో 22 ఏళ్ళు మేము పాలించామంటే అప్రాక్సిమేట్ 50% మేము గవర్నమెంట్లో ఉన్నాం. ప్రజలందరూ అండదండలో లేకపోతే 22 ఏళ్ళు గవర్నమెంట్లో పార్టీ ఉంటుందా? సింపుల్. కార్పొరేషన్లు, బీసీలు కార్పొరేషన్ అని పెట్టి కార్పొరేషన్ నిధులు ఇవ్వకుండా ఖాళీ కుర్చీలేసి అట్టిపెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదే కాదా? బీసీలు కమ్మ కులాలు అని మీరు అడగటమే కానీ ప్రశ్న రియలిస్టిక్గా అలా లేదు.
పార్టీల పరంగా ఉన్నారే కానీ ప్రజలు కులాల పరంగా అయితే కుల ప్రభావం ఉండదని నేను అనదండి. క్యాండిడేట్ వచ్చేదాన్ని బట్టి మన కులపోటు రాని వేసే ఓట్లు కొన్ని ఉంటాయి, గవర్నమెంట్కి యాంటీగా పడే ఓట్లు కొన్ని ఉంటాయి, లోకల్ ప్రజాప్రతినిధి ఇంత ముందలు చేసిన వాళ్ళు ఉన్న యాంటీ వలన ఓట్లు కొన్ని పడతాయి. నా మంచితనం వలన ఇక్కడ క్యాండిడేట్ మంచితనం వలన కొన్ని పడతాయి, కులపరంగా కొన్ని పడతాయి. అలాగే ఈరోజు మా జన సైనికుడు కలిశాడు రాష్ట్ర క్షేమం కోసం, పవన్ కళ్యాణ్ గారు. ఆ పార్టీ పరంగా కొన్ని పడతాయి. షర్మిల్ గారు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తీసుకున్నారు. వైసీపీలో ఇష్టం లేని వాళ్ళు కొంతమంది కాంగ్రెస్కి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇలా ఎన్నెన్నో అభిప్రాయాలు, మరెన్నెన్నో కులాలు, కొంత డబ్బు ప్రభావం, మరికొంత క్యాండిడేట్ ప్రభావం. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టారు, అన్యాయంగా జైల్లో పెట్టారు. ఆ సింపతి ఒక ఇంటి పట్టునే ఉండి వ్యాపారం చేసుకుని భర్తకి చేదోడు వాదోడుగా ఉన్న మా భువనేశ్వరి అమ్మగారిని అసెంబ్లీలో చాలా తప్పుగా మాట్లాడారు. అది ఎంతోమంది మనసుల్ని కలిచివేసింది. దాని గురించి కొన్ని నోట్లు పడతాయి. ఇలాగా గెలవటానికి దీనివల్లనే గెలుస్తాడు, దీనివల్లనే ఓడిపోతాడు అనేది ఉండదండి. ఎన్నో కారణాలు మిక్స్ అయితే గెలుపు వస్తుంది. అది ఏ నియోజకవర్గం అయినా. ఇప్పుడు మా నియోజకవర్గం చూస్తే రేపు కోన రఘుపతి గారు నుంచుంటారు అనుకోండి, కాసేపు ఇక్కడ నేను నుంచుంటాను, మేమిద్దరం పోటీ చేస్తాం. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ. మా కమిటీ 4200, ఆయన కమిటీ 2900 నుంచి 3000 జనం. ఇద్దరు కమిటీలు జనం లేరు. ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం వచ్చేసి 37,000 ఎస్సీ. ఎస్టీ సామాజిక వర్గం వచ్చేసి దగ్గరగా 15,000. ఎస్సీ 37 కాదండి, 42,000, 42 నుంచి 43,000 ఎస్సీ. ఎస్టీ వచ్చేసి 15,000. ఎస్సీ ఎస్టీలు సుమారుగా 55,000 పైన ఉన్నారు. మరి ఎస్టీ ఎస్సీలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు అనుకోవచ్చు కదా. ఎందుకంటే 2014 ముందుల అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ మైనార్టీస్కి ఇచ్చారు కదా. ఆ కుల ప్రభావం వల్లే ఇక్కడ మేము 4 సార్లు ఓడిపోయాం. మీరన్నట్లుగా ఇదివరకు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ మనసులు మార్చుకున్నారు. బీసీలు లాస్ట్ టైం కొంచెం స్ప్లిట్ అయ్యారు, ఈరోజు ఆ స్ప్లిట్ లేదు. నిజమేంటో తెలుసుకున్నారు. నిజం గెలవాలని వాళ్ళు కూడా ఉవిళ్ళు ఊరుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు, అప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉందని చూశారు. అమ్మబడి ఇద్దరికి ఇచ్చారు, తర్వాత ఒక్కరికి ఎందుకు ఇచ్చారు? ఏదో కాజు కరెంటు బిల్లు ఎక్కువ అని ఒక జీవో యాడ్ చేసేసారు. కరెంటు బిల్లు 7 సార్లు పెంచారు. 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేదానికి మరి పెంచితే 1000 రూపాయలు రాదా పేదోడింటికి? ఆయన ఎలా బతుకుతాడు? అమ్మబడి తీసేశారు. అమ్మబడి పేరుతో డబ్బులు ఇవ్వటం ఎందుకు? మళ్ళీ నాన్నకి మందు తాగిన తమ్ముళ్ళకి, అన్నలకి, నాన్నలకి నాన్న బుడ్డ అని చెప్పి తగ్గటం ఎందుకు? రేట్లు పెంచడం ఎందుకు? 60 రూపాయల మందు 180 నుంచి 200 అయిపోయింది. ధాన్యం డబ్బులు వేస్తే రైతు భరోసాలో డబ్బులు రాలా. పంట కాలంలో రైతు భరోసాలో డబ్బులు 6 నెలలు 7 నెలలు. ఈసారి పర్వాలా, ఈసారి పర్వాలా. పోయినసారి బయట పోయినసారి కొనకుండా చేశారు మిల్లర్స్ని, బయట వాళ్ళని. ఈరోజు బయట వాళ్ళకి అమ్ముతున్నారు. అంతేకాకుండా ఒక్క పారమట్టి తీయలేదండి మురుగు కాలువలో. ఒక్క కాలువ రాష్ట్రంలో తీల. పంట కాలువలో పూర్తి చేయాల. అది ఎవ్రీ ఇయర్ తుడికాడు బట్టి రైతు ఎట్లా వ్యవసాయం చేస్తాడు? రైతు మహారాజు, రైతు లేనిదే రాజ్యం లేదు. వ్యవసాయం అనేది ముఖ్యం.
భూమిలో రైతు పండిపోతే మన పరిస్థితి ఏంటనే ఈ ప్రభుత్వాలు రైతుకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? సూపర్ యూరియాలు బయట అమ్ముకున్నారు. బయట బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోయినాయి రైతు భరోసాల నుంచి. అక్కడ వేరే పేర్లు పెట్టుకుని అమ్మినట్టు రాసుకున్నారు. అవి బయట మార్కెట్కి వెళ్ళి యూరియా బస్తాకి 100 నుంచి 150 రూపాయలు ఎక్కువ రేటు. నేనే ప్రత్యక్షంగా చూసా. నేను వెళ్ళి రైతు భరోసా కేంద్రాల్లో అడిగా. 500 బస్తాలు వచ్చినాయి అనుకోండి, 150 బస్తాలు ఇక్కడికి ఇవ్వటం, 350 బస్తాలు బయటికి వెళ్ళిపోవటం. విత్తనాలు ఏ నెలలో ఏ విత్తనం వేయాలో వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు క్లైమేట్ని బట్టి మార్పులు చేర్పులు చేయాల్సింది చేయరు. స్కిల్ డెవలప్మెంటు లేదు. దాని మీద పైగా కేసులు. ఇలా ఒక రంగం కాదమ్మా వ్యవసాయ రంగం దెబ్బతింది. సిపిఆర్ వారంలో రద్దు అన్నాడుగా, చేశారా? మీరు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు కంపారిజన్ ఎట్లా చేస్తున్నారు? చేయటానికే లేదు అక్కడ సినిమా. అయినా ఈయన విషయం తెలియదు కాబట్టి ఒకసారి సీఎంగా ఎన్నుకోవాలని అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు దేవుళ్ళేనండి. ఎప్పుడు ప్రజలే వరాలు ఇవ్వాలి నాయకులకి. ప్రజలు వరాలు ఇస్తేనే వీళ్ళ అధికారాలు. అందుకే నందమూరి తారక రామారావు గారు అన్నారు ప్రజలే దేవుళ్ళని. ఈ సమాజం దేవాలయం ఆటోమేటిక్గా వీళ్ళ దేవుళ్ళు అయితే సమాజం మొత్తం కలిపితే దేవాలయం. నాయకులు చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి శాశ్వతం కాదు, చంద్రబాబు నాయుడు గారు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం, ఈ అందరూ ఈ గ్లోబ్ శాశ్వతం, అందులో ఉండే మన జీవితాలు శాశ్వతం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అమ్మా. అందమైన లైఫ్ని ఆహ్లాదంగా మరల్చుకోవటం అనేది మన చేతిలో ఉంటుంది. మరి మంచి నాయకులు ఎన్నుకోవటం మన చేతిలో ఉంటుంది. మంచి పాలన అందించడం మన చేతిలో ఉంటుంది. మనకేంటి అయ్యే ఉందా కత్తి అంటే ఓటు. ఆ ఓటుతో నరకాలి. ఎవరు నరకాలి, ఎప్పుడు నరకాలి, ఎలా నరకాలని ప్రజలే నిర్ణయిస్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అది తప్పదు. ఓకే, ఎవరు ఎన్ని పార్టీలు ఎంతమంది కుటుంబ సభ్యులే కానీ ఎన్ని పార్టీలు ఒకటైనా పొత్తు పెట్టుకున్నా సరే సింగిల్గా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, గెలిపొందడం ఖాయము. ఎందుకంటే ఇది ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడు ఎంత పొత్తులు తనని ఓడించడానికి పెట్టుకుంటున్నారే తప్ప తను ఎప్పుడు ఒక సింగిల్ ఎజెండాతోనే వస్తున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలవడం ఖాయం, ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా. 2 మంచివాళ్ళు కలుస్తారు, 3 మంచివాళ్ళు కలుస్తారు. ఒక చెడ్డోడితో ఏ మంచోడు కలవడు. సింగిల్గా రావటం కాదు, కలవటానికి అక్కడ ఎవరు లేరు. ఇంకొకటి, ఈరోజు ప్రభుత్వాలు ఎవరైనా సరే అది ప్రజలు మాత్రమే నిర్ణయించాలండి. అది అల్టిమేటు. ప్రజా తీర్పు అనేది అల్టిమేటు. ఇప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్లు అడిగినా, నేను అన్ని ఆన్సర్లు చెప్పినా, మీ మనోభావాలు మీరు బయట ఇన్ఫర్మేషన్ ఎన్ని చెప్పినా, నా మనోభావాలు బయట గ్రౌండ్ నాకు తెలిసిన గ్రౌండ్ ఎన్ని చెప్పినా ఫైనల్గా ప్రజా తీర్పు ముఖ్యం. ఎవరెన్ని ఇంటర్వ్యూలు చేసినా. మన రేవంత్ రెడ్డి విషయం ఏమైందండి? 10 ఏళ్ళు కేసీఆర్ గారు, మరి ఎందుకు మార్పు వచ్చింది? కోరుకున్నారు. మరి హైదరాబాద్లో సీట్లు తక్కువ ఎందుకు వచ్చినాయి? పల్లెటూరులో చుట్టూ ఉన్న జిల్లాలన్నీ ఎందుకు ఎక్కువ వచ్చినాయి? ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఈ 24 ఎలక్షను అటు అపోజిషనే కానీ ఇప్పుడున్న గవర్నమెంటే కానీ ఒకటే అంటున్నారంటే యుద్ధం ప్రారంభం అని నారా లోకేష్ గారు, సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారు, నేను అర్జునుడిని అని అంటున్నారు. మరి ఈ యుద్ధానికి సిద్ధమా అందరూ? నాయకులందరూ సిద్ధాలు చేస్తారు, యుద్ధాలు చేస్తారు. కానీ అక్కడ బల్యాలు, కత్తులు, లేదంటే ఈ యుద్ధంలో ఉన్న సామాగ్రి అన్నీ పట్టుకుని సిద్ధంగా ఉంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు యుద్ధం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎవరిని నరకాలి, ఎవరిని నెత్తి మీద పెట్టుకోవాలనేది నిర్ణయించడానికి 70 రోజులు ఉంది టైం సుమారుగా. 70 లేకపోతే 80 రోజులు ఎలక్షన్ డేట్ని బట్టి. 1 వీక్ అటు ఇటు అంతే. వాళ్ళ డేట్లే కదా. మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన సిద్ధంగా ఉంటాం కాదు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు సిద్ధంగా ఉన్నారో తెలుసా? ఒక రైతు అనుకుంటున్నాడు, ఈడు మురుగు కాలువలు తవ్వలేదు, పంట కాలువలు తవ్వలేదు, ఈసారి ఓటు తెలుగుదేశానికి ఇచ్చి వేయాలని సిద్ధంగా ఉన్నాడు. ఉద్యోగస్తులు ఉన్నారు, మాకు సిపిఆర్
మాట ఇచ్చి తప్పాడు, మనం ఈయన ఓటు వేయొద్దని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి ఇండియన్ ఆర్మీలో నేవీలో పనిచేసే సైనికులు వాళ్ళ తల్లిదండ్రులు పడే బాధల్ని చూస్తూ వాళ్ళ పోస్టల్ బ్యాలెట్లు ఉపయోగించుకుని మేము ఈసారి ఓడియాల్సిందే జగన్మోహన్ రెడ్డి అని సైనికులు సిద్ధంగా ఉన్నారు. రిక్షా వాలాలు, ఆటో వాలాలు, ఆటో డ్రైవర్లు 10,000 ఇచ్చారండి. డీజిల్ వల్ల ఎంత పోతుందో తెలుసా? చిన్న ఎగ్జాంపుల్, డీజిల్ 10 రూపాయలు. అతను రోజుకి తక్కువలో తక్కువైనా సరే ఎవ్రీడే ఒక ఆటో అతను నాకు తెలిసినంతవరకు 7 నుంచి 8 లీటర్లు వాడతాడు. అంటే రోజుకి 10 రూపాయల తేడా మీద 80 రూపాయలు, నెలకి 2,400, సంవత్సరానికి 29,000. 10,000 ఇస్తే ఇక్కడ 20,000 పోతున్నదే డీజిల్లో. వ్యాట్ ట్యాక్స్ అన్ని స్టేట్లో ఎలా ఉంది, మన స్టేట్లో ఎలా ఉంది? ఒక చిన్న మోటార్ సైకిల్ వేసుకునే పిల్లోడు రోజుకు 1 లీటర్ కొట్టించుకుంటే నెలకు 300 పోతున్నది, సంవత్సరానికి 3,600 ఒక్క మోటార్ సైకిల్కి. ఎక్కడ పడితే అక్కడ మోటార్ సైకిళ్ళు మనకి, ప్రతి ఇంట్లో 2 మోటార్ సైకిళ్ళు ఉంటాయి. ఇక కారు వాళ్ళ పరిస్థితి, అలాంటి డబ్బులు ఉంటారు అనుకుందాం కాసేపు. మరి చిన్నవాళ్ళు ఏంటండి, ట్రాన్స్పోర్టు అంతంత ట్రాన్స్పోర్ట్లు అయినందువల్లే సరుకులు పెరుగుతున్నాయి. కందిపప్పు సుమారు ఎక్కడి నుంచో వేరే స్టేట్ నుంచి రావాలి, ఇక్కడికి వచ్చేదానికి ఈ 10 రూపాయల డిఫరెన్స్ వల్ల కందిపప్పు వేరే రాష్ట్రానికి మన రాష్ట్రానికి తేడా ఉంది, ఉల్లిపాయలు వేరే రాష్ట్రానికి మన రాష్ట్రానికి తేడా, నిత్యావసర ధరలన్నీ పెరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళే మిరపకాయ ఇక్కడ రేటు తక్కువ ఉంటుంది, అక్కడ వేరే రాష్ట్రాల్లో రేటు ఎక్కువ ఉంటుంది. అంటే రేట్ ఎక్కువ ఉంటుంది సహజమే, నేను కాదంట్లా. ఎంత ఎక్కువ ఉండాలనే దాని మీద ఈ డీజిల్ పెట్రోల్ పెరగటమే. ఇలా డిబేట్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రంగం కాదమ్మా, ఈరోజు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఈ ఇసుక ఏంటమ్మా, ప్రకృతి ప్రసాదించిన ఇసుక ఏంటి అమ్ముకోవటం? సమాధానం చెప్పండి. 200 రూపాయలు పోయి అసలు లిక్కరే మనం వద్దు, గాంధీ గారి సిద్ధాంతం అని మనం అనుకుంటా ఉంటే 2 ప్రభుత్వాలు లిక్కర్ మెయింటైన్ చేసినాయి. కానీ ఒక పద్ధతి ఉంది మా ప్రభుత్వంలో, వీళ్ళకి పద్ధతి లేదు. పోనీ ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యింది రెండోసారి ఓటే అడగను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా? చెప్పారు కదా. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా? దశల వారీగా 20% ఒక సంవత్సరం చేశారు, ఇక అంతే సంఖ్యలో. ఆ వారం కొత్త వాకిన్ స్టోర్స్ అని విదేశీ మద్యాలు, గోల్డ్ లేబుళ్ళు, బ్లాక్ లేబుళ్ళు, బ్లూ లేబుళ్ళు, మన ఇక్కడ తయారయ్యి కాకుండా విదేశీ మద్యాన్ని కూడా చిన్న చిన్న సెంటర్లో కూడా తెరిపిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటారు? ఇకపోతే ప్రజానాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పేకాట్లు, జోదాలు ఎక్కడ పడితే అక్కడ ఆడిస్తున్నారు. అక్కడ గుడివాడ, ఎక్కడ పడితే అక్కడ ఆడిస్తున్నారు. టేబుల్కి ఇంత వసూలు చేస్తున్నారు వీళ్ళ సొంతంలాగా. అందుకని ప్రజలకు అనువైనగా ప్రభుత్వం పెట్టాలి. ఓకే, అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మీరు నెక్స్ట్ మీ ప్రభుత్వాన్ని టీడీపీ రన్ అవ్వడానికి యుద్ధం అయితే చేస్తున్నారు. యుద్ధానికి సిద్ధం? యుద్ధానికి సిద్ధం. ఆయన ఒక్క సిద్ధమే, మేము యుద్ధం చేయటానికి సిద్ధం. మేము కాదు, ప్రభుత్వంలో ఈసారి ఓట్లు వేసి ప్రభుత్వాన్ని గెలిచించే వాళ్ళందరూ, ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు మీ బాపట్ల ప్రజలకు ఇచ్చే ఒక మంచి మెసేజ్ ఏంటి? ప్రజాసేవ చేయటానికి నేను వస్తున్నా, మీరు నన్ను నమ్మండి. డబ్బులు సంపాదించుకోవటానికి రాజకీయాల్లోకి నేను రావట్లా. నేనే అనేక మందికి సహాయం చేస్తున్నా, సహాయం చేశాను కాబట్టి ఈరోజు మిమ్మల్ని నేను ఓటు అడగట్లా. అభివృద్ధి విషయంలో వెనకబడి ఉన్నాం. మన ప్రాంతంలో ప్రతి చోట ఉద్యోగస్తులు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉద్యోగాలు తెప్పించే ఒక బాధ్యతను కూడా నేను పర్సనల్గా తీసుకోపోతున్నా. సెగ్మెంట్లు వారీగా, చదువుల వారీగా అందరి రిజిస్ట్రేషన్ చేసుకుని వేరే ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు మన ప్రాంతాల్లో ఏమన్నా కంపెనీలా, లేకపోతే గుంటూరు, విజయవాడ, హైదరాబాదు, వైజాగ్, బెంగళూరు, మద్రాసు లాంటి ప్లేసులకు కూడా
వెళ్ళి ఎవరికి ఏం అవసరం అని ఒక టీమును పంపించి ఆ టీములకి ప్రకారం అక్కడ ఇన్ఫర్మేషన్ ఉద్యోగస్తులు అవసరమైతే మేము రిక్రూట్మెంట్ ఇక్కడి నుంచి చేసి వాళ్ళకి సర్వీస్ అందించే వితౌట్ మనీ సర్వీస్ అందించే విధంగా. దానికి కారణం ఏంటంటే మా ప్రాంతంలో నా నియోజకవర్గం కాదు మా నియోజకవర్గంలో ఉద్యోగాలు అందియాలని నేను ఒక కంకణం కట్టుకున్నా. ఇటువంటివి నేను ఏం చేయాలన్నా, అలాగే డెవలప్మెంట్ సైడ్ చెప్పుకుంటే మాకు మంచినీళ్ళు ఇబ్బందులు ఉన్నాయి. సముద్ర కరాకు ప్రాంతాల్లో గొడ్డు కూడా పాలు తగ్గిపోతున్నాయి, మనుషులు తాగటానికి మంచిలు లేవు. అవన్నీ హౌస్ టు హౌస్ వాటర్ ఇవ్వాలి. దాని మీద హెచ్డిపి లైనర్లు వేసి చెరువులకి మనం చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి, అవి కూడా చేయాలి. అంతేకాకుండా బాపట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి. ఆ దోమలతో జ్వరాలు ఇవన్నీ పెరిగిపోయి జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ఇక్కడ వైద్య సదుపాయాలు లేకుండా అటు గుంటూరు ఇటు విజయవాడ వెళ్తున్నారు, అలాగే చీరాలు వెళ్తున్నారు. అసలు ఆ దోమలు నిర్మూలించాలి బాపట్ల వచ్చేదానికి. ఇక్కడ మంచినీళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇంకా ఎవరికి అందట్లా. ఎక్స్టెన్షన్ చెరువు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అనౌన్స్ చేశారు, అంతే సంగతిలో. ఇంతవరకు ఏమి చేయలే. 10 ఏళ్ళ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చేయాలి. ఈసారి అది నేను సాధించాలి. నా ప్రయత్నంలో లోటు లేకుండా నేను పనిచేస్తా. నేనేం అడుగుతున్నానంటే ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డికి మీరు ఇచ్చారు, నేను అడుగుతున్నప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సిన్సియర్గా నేను పనిచేస్తా. పని చేయకపోతే అవినీతికి పాల్పడితే మీరు నన్ను ప్రశ్నించండి. ఇందులో ఛాలెంజ్ చేస్తున్నా నేను. నన్ను ఒకసారి అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా బాపట్ల అభివృద్ధికి ప్రజలతో మమేకమయ్యి పనిచేయటమే కాకుండా కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి ప్రత్యేకమైన బృందాన్ని పెట్టి నేను ముందుకు వెళ్ళబోతున్నా. చూశారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.